థ్యాంక్ యూ సో మచ్ అండి పేషెన్స్గా ఇంతసేపు ఉన్నందుకు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ముందుగా ఇక్కడికి విచ్చేసి ఈరోజు మాకు చాలా ఇంపార్టెంట్, నాకు మా టీంకి. సో దీన్ని ఒక గుర్తుండిపోయే మెమరీగా మీరు మిగిల్చారు. అంటే ట్రైలర్ ఈవెంట్ని ఇంత మేము ఎప్పటికీ మర్చిపోం. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ప్లాన్ చేసినా సరే పిలిచిన వెంటనే వచ్చిన గెస్ట్ అందరికీ, ముందుగా సత్యదేవ్ గారికి, ఆయన మూవీ రాబోతూ రిలీజ్ ఉన్నా సరే, ప్రమోషన్స్ జరుగుతున్నా సరే, మాలాంటి సిరీస్ కానీ ఇంకో కంటెంట్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ రాబోతూ టీజర్ చూశాను అండ్ ఐ లవ్ యూ యాక్టింగ్, వెర్సటైల్ యాక్టర్. సో అది కనిపిస్తుంది టీజర్లోనే. సో ఐ థింక్ ఇట్స్ గోన్ బి ఎ బిగ్ హిట్. వెయిటింగ్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ దిస్ ఈవెంట్. అండ్ కరుణాకర్ గారు, ఆయన అంటే ఫస్ట్ నాకు గుర్తు వచ్చేది తొలి ప్రేమ. ఒక నోస్టాలజిక్ ఫీలింగ్లోకి వెళ్ళిపోద్ది. అలాంటి ఆయన ఈరోజు ఈ ఈవెంట్లో మా గుర్తుకొస్తున్నాయి వచ్చి బ్లెస్ చేయడం అనేది బిగ్ మూమెంట్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ కరుణాకర్ సార్. అండ్ అలాగే బోయపాటి గారితో నాకు, అంటే టు బి ఆనెస్ట్ చెప్పాలంటే, నేను చిన్నప్పుడు నాకు చాలా క్లోజ్ టు హార్ట్ తులసి మూవీ అండి. ఎందుకంటే దాంట్లో ఫాదర్ అండ్ సన్ది ఒక చిన్న సీక్వెన్స్ ఉంటుంది అనమాట. దాని గురించి నాకు రిలీజ్ అవ్వకముందే మామయ్య మార్తన్ కే వెంకటేష్ గారు చెప్తూ ఉంటారు. ఆయన ఎడిటర్ ఆ సినిమాకి. సో చెప్తూ ఉండేవారు. సో నాకు ఎప్పుడు తులసి ఈజ్ వెరీ క్లోజ్ టు హార్ట్. అండ్ ఆయన్ని ఈరోజు ఇలా పర్సనల్గా కలవడం అండ్ ఆ విషయం షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అండ్ అలాగే ఈరోజు గీతా ఆర్ట్స్ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉంది. చెప్పాలంటే నాకు బేబీ దగ్గర నుంచి వాళ్ళందరూ నాకు ఫ్యామిలీ లాగా. ముఖ్యంగా ఒక ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాలి. కొంతమందిని ఏంటంటే మనం జీవితంలో మర్చిపోలేం. దాంట్లో ఒక 3 మెంబర్స్. ఫస్ట్ దాంట్లో వచ్చేది సాయి రాజేష్ గారు. ఆయన నాకు బేబీ వల్ల ఈ మన 90% తెలుగు పీపుల్కి విరాజ్ అశ్విని పరిచయం చేశారు. సో ఆయన్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను. అండ్ అలాగే ఎస్కేఎన్ గారు, ఆయన నాకు తెలుసు బేబీ టైంలో, బేబీ ఆల్మోస్ట్ మేము ఒక 2 years షూట్ చేసాము. ఒక ప్రొడ్యూసర్ డైరెక్ట్ని ఎంత సపోర్ట్ చేస్తే ఎంత మంచి అవుట్పుట్ వస్తుంది అనడానికి మెయిన్ రీజన్ ఎస్కేఎన్ గారు. సో ఆయన ఈరోజు వచ్చి పార్టిసిపేట్ చేయడం నాకు మా ఫ్యామిలీ వచ్చినట్టే. అండ్ ధీరజ్ వాళ్ళందరూ లేకపోతే బేబీ అంత హిట్ అయ్యేది కాదు. సో ఈరోజు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి టైం ఇంకెక్కువ తీసుకోను. కమింగ్ టు గుర్తుకొస్తున్నాయి అనంటే, ఫస్ట్ నాకు ఈ ప్రాజెక్ట్ రావడానికి కారణం వంశీ కాక అండ్ శరత్ బ్రో. నాకు ఇప్పటికీ గుర్తు. ఫస్ట్ డే వచ్చి నన్ను కలిసినప్పుడు కథ పాయింట్ వినండి అంటే వెబ్ సిరీస్ అని చెప్పారు. సో నేను చిన్న స్కెప్టికల్, బీయింగ్ వెరీ ఆనెస్ట్ అండి, స్కెప్టికల్ అనిపించింది. అంటే చేద్దామా వద్దా, సిరీస్ కదా, నాకు ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుద్దా అని. బట్ సరే, ఏమో ఎక్కడో ఏం కంటెంట్ ఉంటుందో అనే ఒక పాజిటివ్ థింగ్తో నేను శరత్ బ్రో చెప్తుంటే విన్నాను. సో చాలా ఎక్సైటింగ్ అనిపించింది పాయింట్. అంటే ఒక నాస్టాలజియా అన్నది మీకు తెలుసు. ఈటీవీ వాళ్ళు ఎలాంటి సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటారో, ఎంత పాజిటివ్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటారో, అలాంటి ఈటీవీ విన్ నుంచి వస్తుంది. అంటే నేను సరే విందాం ఫస్ట్ అని విన్నాను. శరత్ బ్రోనే నాకు పాయింట్ చెప్పారు ఫస్ట్. చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఒక నాస్టాలజిక్ థింగ్ని ఎలా ప్రజెంట్ చేయొచ్చు త్రూ దీంట్లో నేను సంతోష్గా ప్లే చేస్తున్నాను. నా క్యారెక్టర్ ఒక సిచ్యువేషన్లో ఒక యాక్సిడెంట్కి గురవుతాడు. సో గతమంతా మర్చిపోతాడు, వాళ్ళ ఫ్రెండ్స్ని మర్చిపోతాడు, వాళ్ళ ఫ్యామిలీని మర్చిపోతాడు. సో మీరు ట్రైలర్ ఇందాకే రిలీజ్ అయింది, నాకు తెలిసి మీకు దాంట్లో కన్వే అవుతుంది మొత్తం. సో అలాంటి సిచ్యువేషన్ని తీసుకొని నోస్టాలజిక్ మూమెంట్స్ అన్నిటినీ కనెక్ట్ చేస్తారు. సో వెరీ గుడ్ నరేషన్. అండ్ నాకు ఈ సినిమా చూసినప్పుడు, నేను చేస్తున్నప్పటి నుంచి నాకు మెమరీస్, నా స్కూల్ డేస్, నేను అమ్మమ్మ ఇంట్లో మా కజిన్స్తో గడిపిన క్షణాలు, నా సమ్మర్ హాలిడేస్, నేను మా తాతయ్య స్పెండ్ చేసిన మూమెంట్స్, ఇవన్నీ గుర్తు వచ్చాయి. సో
సో నాలాగే మీ అందరికి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవ్వబోతుంది. సో తప్పకుండా చూడండి జూలై 3న. సో ఇది ఇంత మంచిగా రావడానికి మెయిన్ ముఖ్యమైన కారణం శరత్ బ్రో. ఆయన పాయింట్ అంటే మీకు ప్రొడ్యూసర్గా ఈరోజు పరిచయం అవుతున్నారు, కానీ టు బి ఆనెస్ట్ ఒక మంచి రైటర్ కూడా ఉన్నారు ఆయనలో. అది మీకు రేలంగి మావయ్య పేజ్ ద్వారా మీకే అర్థమవుతుంది ఆయన ఎలా థింక్ చేస్తారు ఏంటి అని. అక్కడ స్టార్ట్ అయింది ఈ సిరీస్. సో అది ఈరోజు ఇంత బాగా రావడానికి ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఓన్ చేసుకుని చేయడం వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్ శరత్ బ్రో ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, ఫర్ గివింగ్ మీ సంతోష్. అండ్ తర్వాత కమింగ్ టు అవర్ డైరెక్టర్ వినోద్ బ్రో. అంటే చాలా ఎప్పుడు కామ్గా పీస్ఫుల్గా అలా కనిపిస్తాడు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక చాలా అమాయకుడు అని చెప్పారు కదండి, అది చాలా రాంగ్ అండి. ఏదో అలా యాక్ట్ చేస్తాడు, మోసం చేశారు, అది చాలా మోసం చేశారు. బట్ అది మీరు చెప్పండి బ్రో, మేము పిలుస్తాను. సో బట్ కానీ కీపింగ్ జోక్స్ అపార్ట్, ఈజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ అయ్యండి. యాజ్ ఎ డైరెక్టర్గా హీ హాజ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. ఎందుకంటే నేను దగ్గరుండి చూశాను. మేము ఒక్కొక్కసారి కొన్ని లొకేషన్స్ ప్రాబ్లం వల్ల ఏదున్నా సరే ఆల్మోస్ట్ 24 hours షూట్ చేయాల్సిన రోజులు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, సీన్ ఎలా రావాలి అనుకుంది కాంప్రమైజ్ అవ్వకుండా డిస్కషన్ చేసి, అంటే టీమ్ డిస్కషన్ చేసి ఈ సీన్ ఇంకా ఎంత బెటర్ చేయొచ్చు అని ఎఫర్ట్ పెట్టి చేసే డైరెక్టర్లో ఒక అతను. సో వినోద్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్. ఐ విల్ డెఫినెట్లీ ఈ సిరీస్ తర్వాత నీకు మంచి మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. అండ్ వీ గోనా ట్రావెల్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సిరీస్కి ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే విజువల్స్ అండి. దేనికైనా సరే ఒక విజువల్ ట్రీట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో రెహాన్ వెరీ యంగ్ డిఓపి, అతను కూడా తన 100% ఇచ్చాడు. మీకు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. హీ డిడ్ హిస్ 100%. సో ఐ థింక్ ఇట్స్ గోనా బీ అమేజింగ్ ఆన్ ద స్క్రీన్. సో రెహాన్, థ్యాంక్ యూ సో మచ్ షోయింగ్ అస్ సో బ్యూటిఫుల్. అండ్ అలాగే దీంట్లో ఒక సాంగ్, ఈ వయసే సాంగ్ షూట్ చేసిన సూర్య గారు, ఎలాంటి సిచ్యువేషన్స్లో చేసామంటే అండి ఆ సాంగ్ వైజాగ్ హీట్, అంటే హాట్ సమ్మర్లో చేసాం. బట్ మేము ఎంత స్వెట్లో ఉండి, ఎంత ఇరిటేషన్లో ఉండి చేసినా సరే మమ్మల్ని అంత అందంగా చూపించిన సూర్య గారికి, అండ్ ఆ సాంగ్ని అంత బాగా కంపోజ్ చేసిన సుహాస్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ గురించి చెప్తున్నాను, ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉండబోతున్నాయి, చాలా ఫన్నీ సీక్వెన్సెస్ ఉండబోతున్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. వీటన్నిటిని ఎన్హాన్స్ చేసి చాలా బాగా మ్యూజిక్ స్కోర్ చేసిన అజయ్ అర్సడ గారికి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ వల్ల ఎమోషన్ కానీ లేకపోతే చాలా ఎన్హాన్స్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ సురేష్ బరిశెట్టి, నాకు మీ ట్రావెల్ మన బేబీ నుంచి ఉంది, అండ్ అది కంటిన్యూ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ టు బి ఆనెస్ట్, నేను చాలా మాట్లాడాలనుకున్నాను, బట్ మిమ్మల్ని ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేయించాలి అనుకోవట్లేదు. త్వరగా ఫినిష్ చేస్తాను. సో నా కో యాక్టర్ యశస్శ్రీ వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చి మన తెలుగులో యాక్ట్ చేస్తూ, అంటే నాకు ఒకటి ఏంటంటే ఎప్పుడు యాజ్ అన్ యాక్టర్గా ఐ వండర్, లాంగ్వేజ్ తెలియకుండా యాక్ట్ చేయడం అన్నది చాలా డిఫికల్ట్. సో హార్డ్ వర్క్ చేసి వర్క్షాప్స్లో కూర్చొని ఒక 10 రోజులు లాంగ్వేజ్ నేర్చుకొని సీన్స్ అన్నీ ప్రిపేర్ చేసి, సో దీంట్లో చూస్తే మీరు ఆ అమ్మాయిని మన తెలుగు అమ్మాయి అనే అనుకుంటారు, అమ్మాయితో లవ్లో పడిపోతారు. సో యశస్శ్రీ, యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ అలాగే మా చైల్డ్ క్యారెక్టర్స్ చేసిన యశస్శ్రీకి చైల్డ్ చేసిన మేఘ్నా, అండ్ నాది గఫూర్, అలాగే రామ్ చరణ్, మధు అండ్ చక్రి, అందరూ వండర్ఫుల్ జాబ్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వయసే సాంగ్ కంపోజ్ చేసిన మా ఈశ్వర్ మాస్టర్, ఆయన ఎఫర్ట్స్ నేను డైరెక్ట్గా పర్సనల్గా చూశాను. సో ఈజ్ వండర్ఫుల్ ఎట్ హిస్ జాబ్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వన్ మోర్ థింగ్, కాజల్ గారు ఎంత అందంగా ఉన్నారో మీరు కూడా ఆ డ్రెస్లో అంతే అందంగా ఉన్నారు. అండ్ యు ఆర్ ఎ లక్కీ చామ్ ఫర్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ విరాజ్ గారు. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. అండ్ మరొకసారి మా శరత్ గారికి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, వన్ స్మాల్ థింగ్ బిఫోర్ లీవింగ్ అండి, సారీ
అరవింద్ గారు గురించి చెప్పాలి అండి. ఫస్ట్ నుంచి ఈ ప్రాజెక్ట్ జరుగుతున్న దగ్గర నుంచి మా శరత్ బ్రో వల్ల ఆయనకి ఎప్పుడూ మా ప్రాజెక్ట్ గురించి తెలుస్తూనే ఉంది. సో ఇందాక కూడా ఆయన వచ్చి విష్ చేసి వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎంకరేజింగ్ స్మాల్ కంటెంట్. కానీ ఏది మీరు కొత్త వాళ్ళని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. అది బేబీ దగ్గర నుంచి ఇప్పుడు ఈ గుర్తుకొస్తున్నాయి వరకు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్. అండ్ బన్నీ అన్న, శరత్ బ్రో బన్నీ అన్నకి మా టీజర్ చూపించారు అండ్ సాంగ్ చూశారు. హీ లవ్డ్ ఇట్. ఆయన ఎప్పుడు కలిసినా ఎప్పుడు సినిమా గురించి ఎంత ప్యాషనెట్గా మాట్లాడతారంటే ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ బన్నీ అన్న ఫర్ ఆల్వేస్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ విరాజ్ గారు. సో జూలై